సీఎం రేవంత్ టీం పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన. కమింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. పేదల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 100 రోజుల్లో 6 హామీలను నెరవేరుస్తామన్నారు. అధికారంలోకి రాగానే పేదల కోసం ప్రజాపాలన ఏర్పాటు చేశామన్నారు. ఫ్రీ బస్ సదుపాయం కల్పించడం వల్ల ఆడబిడ్డలంతా సంతోషంగా పుట్టిళ్లకు వెళ్లారన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చే 5 సంవత్సరాల పాటు మీరందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని, తప్పకుండా మా ప్రభుత్వం మొదటి పండుగ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతితో అంటే పాడి పంటలతో పాటు రైతులందరూ కూడా ఎంతో మక్కువ తీసుకునే పండుగ ఇది. అటు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో చేసుకునే పండుగ. మీరందరూ కూడా రైతులు పాడి పంటలతో చల్లకాలం ఉండాలని మీ అందరినీ కూడా దేవుని ప్రార్థిస్తూ ఒకటే హామీ ఇస్తున్నాం. గతంలో ఇచ్చిన 6 హామీలతో పాటు ఇవ్వని హామీలైనా మీరందరూ చూస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో 7వ హామీ అంటే సెక్రటరియట్కి పోయినా ప్రజాభవన్ కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి వారం కూడా ప్రజల నుంచి వచ్చే సమస్యల మీద ఇప్పటికే 1 కోటి పైన దరఖాస్తులు రావడం జరిగింది. అందుకనే ప్రతిపక్షానికి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు సలహా ఇస్తున్నా, మీరు తొందరపడకండి. మేము ఇచ్చింది 100 రోజులు, 6 హామీలు అమలుకు 100 రోజుల సమయం చెప్పినాం. నెల రోజులకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇటీవల మీరు విడుదల చేసిన 420 అనే హామీలు కానివ్వండి, ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మీరందరూ కూడా ఏంటంటే ఆ అధికారం పోయేసరికి ఆ భయాందోళనతోనూ ఊహించని పరిణామం ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవించాలి తప్ప ఏది పడితే అది మాట్లాడకుండా 10 సంవత్సరాలు అంటే 120 మాసాలు ఉండి మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఇవాళ రోజు 10 కోట్ల రూపాయలు భరిస్తూ రోజు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీలలో ఉచితంగా, ముఖ్యంగా ఇలాంటి పండుగ రోజు మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడికైనా గ్రామాలకు కానీ వాళ్ళ పుట్టినింటికి కానివ్వండి, ఆడపిల్లలు పెద్దవాళ్ళు బిడ్డ దగ్గర కానివ్వండి, దేవస్థానాలకు కానివ్వండి, ఒక 30 లక్షల మంది ప్రయాణికులు మేము వచ్చిన 2వ రోజుకి ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత